హాయ్ అండి, వెల్కమ్ టు సుమా ఇంటి వంటలు. నేను ఇవాళ మీకు ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనము షాప్లో తీసుకున్న ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అండి. లీటర్ ఆయిల్ ఇది. ఇవి ఎండబెట్టి తయారు చేసుకున్న ఉసిరికాయ తొనలు ఇవి. మనకి ఇలా చేసుకుంటే 1-2 ఇయర్స్ అయినా నిల్వ ఉంటాయండి. నాటు ఉసిరి. ఇది వచ్చేసి రోజ్మేరీ లీవ్స్. ఇవి అవిసె గింజలు ఒక 2-3 స్పూన్స్ అవుతాయి. ఇదేమో మెంతులు, లీటర్కి 2 స్పూన్లు సరిపోతుందండి. ఇది ఆనియన్ ఒకటి పెద్ద సైజు తీసుకోవాలి, ఈ సైజులో. ఇది కరివేపాకు ఒక గుప్పెడు ఉంటుంది. ఇది గోరింటాకు. ఇవి మందార ఆకులు. ఇవి మందార పువ్వులు, రిక్క మందార. ఇది గుంట గల్జేరాకు అండి. ఈ సీజన్లో తెప్పించుకొని ఎండబెట్టి పెట్టుకున్నాను. ఇది కూడా 1 ఇయర్ అంతా మనకు యూజ్ అవుతుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇది వేపాకు. ఇది కూడా ఒక గుప్పెడు. ఇది కలమంద. పైన గ్రీన్ కలర్ది మొత్తం తీసేసి పీల్ చేశాక లోపల గుజ్జు తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఆయిల్లో ఇవన్నీ వాడడం వల్ల మనకు హెయిర్ ఊడిపోవడం కంట్రోల్ అవుతుంది, వైట్ హెయిర్ రావడం కంట్రోల్ అవుతుంది, హెయిర్ చాలా ఒత్తుగా పెరుగుతుంది, రీగ్రోత్ అవుతుంది ఊడిపోయిన దగ్గర నుండి. బాగుంటుంది. ఇవన్నీ వేసి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆర్గానిక్గా మనమే తయారు చేసుకొని నెత్తికి వాడుకోవచ్చు. ఆయిల్ వేడైంది. ఇందులోకి ఫస్ట్ మనం మందార ఆకులు వేసుకుందాము. ఈ మందార పువ్వులు నేను ప్రతి ఇయర్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నానండి, 2 ఇయర్స్ నుండి. కరివేపాకు. ఇది గోరింటాకు అండి. మనం హెన్నలాగా వాడుకుంటాం కదా, హెన్న పెట్టుకోవడానికి, ఆ గోరింటాకు. ఇది కూడా ఒక పెద్ద గుప్పెడు. ఇలా ఏంటంటే మనకు హెన్న పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, న్యాచురల్గా అండి. మనకు ఇంట్లో టైం లేని లేడీస్, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, హెన్న పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యేవాళ్ళు ఈ ఆయిల్లో ఇవి వేయడం వల్ల మనకు మంచి హెయిర్ కండిషనర్గా యూజ్ అవుతాయి. కరివేపాకును, ఈ గోరింటాకు. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ అండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్. హెయిర్ స్మూత్నెస్ కోసం పనిచేస్తుంది, చాలా సిల్కీగా అవపడతాయి హెయిర్, దానికోసం. ఇది వచ్చేసి రోజ్మేరీ లీవ్స్ అండి. ఇది ఉసిరికాయ. మెంతులు, కలమంద. ఇది గ్రీన్ మొత్తం పైన ఉన్న చెక్క అంతా ఆ గ్రీన్ కలర్ది తీసేసి వేసుకోండి. ఆ గ్రీన్ తోటి అలానే వేసేయకండి, అదంతా తీసేసి చెక్కు లోపల గుజ్జు మాత్రమే వేసుకోండి. అవిసె గింజలు. ఇది గుంట గల్జేరాకు. ఇది అయితే చాలా పనిచేస్తుందండి, హెయిర్ ఊడకుండా ఉండడానికి, పెరగడానికి కూడా యూజ్ అవుతుంది ఈ ఆకు. ఇది మనకు వర్షాకాలంలో పొలం గట్లలో దొరుకుతుందండి. ఊర్లలో పొలాలు అలా ఉన్న వాళ్ళు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా తెప్పించుకోండి, మీకు తెలియకపోతే. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెప్పించుకున్నాను. పోయిన వర్షాకాలంలో సీజన్ టైంలో పంట వేసే ముందు దొరుకుతుందంటారు. అవిసె గింజలు, రోజ్మేరీ, ఉసిరికాయలు, వేపాకు, గోరింటాకు, కరివేపాకు, మందారాకు, మందార పువ్వులు, ఆనియన్, మెంతులు, మొత్తం 10 ఐటమ్స్. కలమంద 11 ఐటమ్స్ వేసాము ఇందులో మనం. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి
ఈ ఆనియన్ అన్నది కంప్లీట్గా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఇలానే ఫ్రై చేసుకోవాలి మీడియం మంటతోటి. మనకు ఇందులో ఉన్న వాటికి సంబంధించిన గుణాలన్నీ మనకు ఆయిల్లోకి వచ్చేస్తాయి. కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు నేను 2 ఇయర్స్ నుండి వాడుతున్నాను ఇంట్లోనే చేసుకొని. పక్కా పనిచేస్తుంది, మీరు ట్రై చేయండి కంపల్సరీ. ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో, హెయిర్ గ్రోత్ తక్కువ ఉందో వాడి చూడండి. కాకపోతే నేను చెప్పినట్టుగా 1 ఇయర్ తర్వాత కానీ మీకు హెయిర్ గ్రోత్ అన్నది తెలీదు. ఈ బయట యాడ్స్లో చూపించే వాళ్ళు అంతా మనకు 1 వీక్లోనే హెయిర్ గ్రోత్ వచ్చేసింది, 3 మంత్స్ వాడామేమో, 2 మంత్స్ వాడామో, 1 ఇయర్కి ఇంత లాంగ్ అయింది, ఇన్ని ఇంచెస్ వచ్చిందని అంటారు. కానీ అవన్నీ ఊరికేనే మాటలే అండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. నేను 2 ఇయర్స్ నుండి వాడిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. కంపల్సరీ నేను చెప్పినట్టుగా మాత్రం మినిమం 6 మంత్స్ తర్వాతే మీకు గ్రోత్ తెలుస్తుంది. హెయిర్ ఊడిపోవడం ఆగిపోయినా, హెయిర్ గ్రోత్ వచ్చినా మీరు ప్రతి వీక్ కంపల్సరీ 3 టైమ్స్ అయితే యూజ్ చేయాలి దీన్ని. చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. మీకు ఇది మొత్తం కంప్లీట్గా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుందాము. నేను మీకు ఇది చల్లారాక బాటిల్లో పోసి చూపిస్తాను. మనకి ఇది ఎంత నిలువ ఉంటే అంత బాగుంటుంది. ఆయిల్ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని జాలి పెట్టి వడపోసుకుందాము. సన్నటి జాలి తీసుకోండి వడపోసేటప్పుడు. ఇది ఆయిల్ మనము 2 లీటర్స్ పోసాం కదా ఫ్రై చేసేటప్పుడు, మనకు ఆయిల్ క్వాంటిటీ అన్నది తగ్గుతుందండి. అదే క్వాంటిటీలో మనకు ఆయిల్ రాదు. చూడండి, ఇది మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఇలా సన్నటి జాలిలో వడపోసుకోండి. మిగిలినంతా ఇలా వస్తుంది పిప్పి. దీంట్లో కూడా మనకు కొంచెం ఆయిల్ ఉంటుంది. హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోయింది. మనం అంతా కంప్లీట్ అయినాక ఒకసారి మీకు ఆయిల్ థిక్నెస్ అన్నది చూపిస్తా. చెప్పాను కదా 2 లీటర్స్ ఆయిల్కి మనకు 1 లీటర్ క్వాంటిటీ మాత్రమే వస్తుంది. ఇలా బ్లాక్ కలర్లోకి హనీ కలర్ వస్తుందండి కంప్లీట్గా మనకు. దీన్ని ఇంకొకసారి మళ్ళీ జాలితో వడపోసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. లీటర్ బాటిల్ ఇందాక మనం తీసుకున్నాం కదా, నేను దాంట్లోనే పోసేస్తా. ఇది మినిమం 1 ఇయర్ వరకు వస్తుందండి మనం పెట్టుకునే దాన్ని బట్టి. వీక్లీ కంపల్సరీ మాత్రం వీక్లీ 3 టైమ్స్ అయితే యూజ్ చేయాలి ఆయిల్. నేను చెప్పిన రిజల్ట్ వస్తుంది. ఇది మనం ప్రిపేర్ చేసుకున్న హెయిర్ లాస్ అవ్వకుండా గ్రోత్కి యూజ్ అయ్యే ఆర్గానిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇలా మళ్ళీ ఒకసారి చిన్నది పెట్టుకొని గౌరతోటి మెల్లిగా ఒక బాటిల్లోకి వంపేసుకోండి. ఇలా వీక్లీ 3 టైమ్స్ హెయిర్కి అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది హెయిర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమా ఇంటి వంటలు న్యూ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్. బాయ్. ఇదండి మన హెర్బల్ ఆయిల్. నేను 2 ఇయర్స్ నుండి ఇది యూజ్ చేస్తున్నాను. మరీ పొడుగ్గా పెరుగుతాయని నేను చెప్పను. కాకపోతే మనకు అయ్యే హెయిర్ లాస్, హెయిర్ గ్రోత్ మాత్రం కంపల్సరీ హెయిర్ గ్రోత్ వస్తుంది. హెయిర్ లాస్ అన్నది ఆగిపోతుంది. కంపల్సరీ నేను చెప్పినట్టు మీరు 6 మంత్స్ అయినా దీన్ని రెగ్యులర్గా వీక్లీ 2-3 టైమ్స్ అయినా వాడాలి. అలా వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి, బాయ్.